ఈరోజు మంత్రిలో జరిగింది. హైదరాబాద్లో పెట్టాలనగానే నాకు వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న ఒక పెద్దవారిని పరిచయం చేయమని శ్రీ మోహన్ రావు గారు. వారు చాలా పెద్దవారు. వారు గీత మీద అష్టావధానం చేస్తారు. గీత మీద అష్టావధానం చేస్తారు. వారు సత్య శోధన శక్తి సాధన అనే పుస్తకం రాశారు. అసలు నువ్వు ఎలా తెలుసుకుంటే ఈ విశ్వాన్ని జయించవచ్చు అనే విషయాల మీద వారు గంటలు గంటలు మాట్లాడతారు. నేను ఇక్కడ కార్యక్రమం అనగానే ఫస్ట్ ఈ ఆలయ ప్రాంగణము ఆలయ అధ్యక్షుడు ప్రోత్సహించారు. తర్వాత మోహన్ రావు గారు ప్రోత్సహించారు. వారిని ఒక 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో, 10 నిమిషాలు భరించలేరు. మాట్లాడింది కాసేపైనా గుర్తించే ప్రయత్నం చేయండి. ఓకే, చాలా అందరూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం ఎందుకు చెప్పారంటే తర్వాత ఇంకో శ్లోకం ఉంది. అఖండ మండలాకారం వ్యాప్తం చరాచరం పదం దర్శనమైన తస్మై శ్రీ గురవే నమః. అది నేను మాట్లాడదలుచుకోలేదు, ఎక్కువైపోతుంది. గురు బ్రహ్మ గురు విష్ణులో చివరికి ఏముంది? గురు సాక్షాత్ పరబ్రహ్మ. బ్రహ్మతో స్టార్ట్ పరబ్రహ్మతో ఏంటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, తర్వాత గురు సాక్షాత్ పరబ్రహ్మ. మరి బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏంటి? మీరు ఆలోచించండి. అది తెలిస్తే